నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం డ్రోన్ తో డెలివరీ. డ్రోన్ తో అన్ని కంపెనీలు డెలివరీ చేస్తున్నాయి కదా, దీంట్లో కొత్త ఏముంది అని. కొత్త ఏంటంటే అది ఇండియా పోస్ట్ చేయడం. ఇండియా పోస్ట్ అనగానే మనకి ఎంతసేపు లెటర్లు ఇవే గుర్తొస్తూ ఉంటాయి. లేదా ఒకవేళ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తే వాళ్ళు మీరు ఒక ఆఫ్లైన్లో కూడా లెటర్ పంపించాలి అంటే మనం ఇండియా పోస్ట్ని యూస్ చేస్తాం. అంతకు మించి ఈ రోజుల్లో ఇండియా పోస్ట్ని ఎవరు యూస్ చేయట్లేదు. బట్ ఇండియా పోస్ట్ హ్యాస్ కన్సిడర్డ్ దిస్. మార్పు అనేది ఒక్కటే శాశ్వతం అని నమ్మి ఇట్ హ్యాస్ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు దిస్ బిజినెస్. మరి ఇంతకీ ఏ డ్రోన్ ఉపయోగించింది, ఆ డ్రోన్కి ఉన్న పేరేంటి, అలానే ఏ కంపెనీతో పార్ట్నర్షిప్ అయి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది, అలా డ్రోన్తో డెలివరీ చేయాల్సిన అవసరం ఇండియా పోస్ట్కి ఏమొచ్చింది, ఈ అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంతకీ డ్రోన్తో డెలివరీ ఈ అంశం గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం అని ఒకసారి గమనిస్తే, గురుగ్రామ్కు చెందిన డ్రోన్ స్టార్టప్ టెక్ ఈగల్ అనే సంస్థ గుజరాత్ రాష్ట్రంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ని కండక్ట్ చేసింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2-3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి గురుగ్రామ్. ఈ గురుగ్రామ్ అనేది ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ప్రాంతంలో ఉంది, లేదు స్పెసిఫిక్గా చెప్పాలంటే హర్యానా రాష్ట్రంలో ఉంది. ఈ గురుగ్రామ్ యొక్క పేరు ఇంతకుముందు గురుగావ్ అని ఉండేది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎప్పుడైతే మహాభారతం జరిగిందో, కురుక్షేత్రం అవన్నీ ఉన్నాయో అప్పుడు ద్రోణాచార్యులు అక్కడే ఉండి కౌరవులు పాండవులు వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చారు అని. గురువు అక్కడ ఉన్నారు, ఆ ఊరిని గావ్ అంటారు కాబట్టి గురుగావ్ అనే పేరు వచ్చింది. అలానే అక్కడ బెల్లం కూడా ఎక్కువ లభిస్తుంది. హిందీలో బెల్లం జాగ్రీని గూడ్ అంటారు, అందుకని దాన్ని గుడ్గావ్ అన్నారు. ఇప్పుడు దాన్ని గురుగ్రామ్ కింద పిలుస్తున్నారు. ఏదైతేనే ఆ గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన డ్రోన్ స్టార్టప్ అంటే అది ఒక పెద్ద కంపెనీ కాదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంది, బూటింగ్ ఫేజ్లో ఉంది. వాళ్ళు మెల్లిమెల్లిగా చిన్న చిన్న అడుగులు వేసే కంపెనీ అని అర్థం. అలా డ్రోన్స్కి సంబంధించిన ఒక స్టార్టప్, దాని పేరు టెక్ ఈగల్. ఈ సంస్థ గుజరాత్ రాష్ట్రంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక అంశానికి సంబంధించి లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేసే ముందు ఒక శాంపిల్ టెస్ట్ చేస్తారు, దాన్నే పైలట్ ప్రాజెక్ట్ అంటారు. ఉదాహరణకి చాలామంది అంటారు, నువ్వు పెద్ద పెద్ద భవనాలు కట్టే ముందు చిన్న చిన్న పిచ్చిక గూళ్ళు కట్టాలి అని. ఆ పిచ్చిక గూళ్ళని కట్టడమే పైలట్ ప్రాజెక్ట్ కింద పరిగణిస్తారు. అలానే వీళ్ళు గుజరాత్ రాష్ట్రంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఎవరితో టైఅప్ అయి చేశారు అంటే ఇండియా పోస్ట్, మన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఇది. ఈ ఇండియా పోస్ట్ని చాలామంది మామూలుగా పోస్ట్ ఆఫీస్ లేదా ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అంటే 1 అక్టోబర్ 1854, అక్టోబర్ 1, 1854లో ఇండియా పోస్ట్ అనే ఈ డిపార్ట్మెంట్ యొక్క స్థాపన జరిగింది. ఇది ఇంతకీ భారతదేశానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఇండియా పోస్ట్ని చూసుకుంటుంది. అండ్ మోరోవర్ దీని యొక్క జ్యూరిస్డిక్షన్ మొత్తం భారతదేశం. అలానే దీనికి ఒక సబ్సిడరీ కూడా ఉంది, దాని పేరే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్. అక్కడ మనం పేమెంట్స్ కూడా చేయవచ్చు. అలా ఇండియా పోస్ట్తో టైఅప్ అయి వాళ్ళు ఒక పార్సల్ని డెలివరీ చేశారు. ఇంతకీ ఏ డ్రోన్తో అయితే డెలివరీ చేశారో వాళ్ళు ఆ డ్రోన్కి ఏం పేరు పెట్టారు అంటే VertiplaneX3 అని నామకరణం చేశారు. మరి VertiplaneX3 యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దానిని ఉపయోగించడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి గమనిద్దాం. మరి VertiplaneX3 గురించి మనం ఒకసారి గమనిస్తే, టెక్ ఈగల్ కంపెనీ ఇది ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్గా తయారు చేసింది. ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఏ విధంగా ఉంది అంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్ లేదా డ్రోన్ అని చెప్పవచ్చు. వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అంటే ఏంటి? ఒకవేళ నిలువుగా ఇలా ఉంటే దాన్ని వర్టికల్ అంటాము, ఇలా అడ్డంగా ఉంటే దాన్ని హారిజాంటల్ అంటాం. ఉదాహరణకు ఒకసారి మీరు హెలికాప్టర్ని గమనించారనుకోండి, హెలికాప్టర్ టేక్ ఆఫ్ ఎట్లా అవుతుంది? ఇలా అవుతుంది. అది విమానంలాగా ఇలా టేక్ ఆఫ్ అవ్వదు, ఇలా అవుతుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు హెలికాప్టర్ ఎలా ల్యాండ్ అవుతుంది? ఇలానే ల్యాండ్ అవుతుంది. అలానే ఈ డ్రోన్ కూడా వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనే విధానాన్ని ఫాలో అవుతుంది. ఈ VertiplaneX3కి సంబంధించిన సమాచారం మనం గమనిస్తే, దాని యొక్క పేలోడ్ సామర్థ్యం 3 కిలోలు. అంటే అది ఎంతవరకు బరువుని తీసుకువెళ్ళగలదు అని. అది 3 కిలోలు. దాని యొక్క పరిధి 100 కిలోమీటర్లు. అంటే ఉదాహరణకి మనం చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు గమనించినట్టయితే మండల్ హెడ్ క్వార్టర్స్ వరకు బాగానే ఉంటాయి, రోడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా. కానీ మనం వెళ్ళే కొద్ది లోపలికి రోడ్స్ అంతగా బాగుండవు. అండ్ మోరోవర్ కొన్నిసార్లు వాటిని రీచ్ అవ్వడం కొంచెం కష్టం. అండ్ హ్యూమన్లీ కొన్ని ఇంపాసిబుల్ టెరెన్స్ కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితులలో మనం డ్రోన్స్ని చాలా బాగా యూజ్ చేయొచ్చు. అండ్ మోరోవర్ 100 కిలోమీటర్స్ రేంజ్ అంటే ఇన్ ఎనీ విషయం మనం ఎటు చూసుకున్నా కూడా ఒక మండల్ హెడ్ క్వార్టర్ని చేరుకోవచ్చు, అలానే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ని కూడా చేరుకోవచ్చు. సో దట్ అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలానే మనం ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ ప్యాకేజెస్ లేదా పార్సిల్స్ని పంపించాలన్నా ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. మరి 100 కిలోమీటర్స్ ట్రావెల్ అవ్వడమే కాదు, ఇట్ ఆల్సో గోస్ విత్ స్పీడ్. ఎందుకనంటే ఒకప్పుడు అందరూ మనీకి వాల్యూ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు టైంకి వాల్యూ ఇస్తున్నారు. బికాస్ టైమ్ ఈజ్ ద న్యూ కరెన్సీ ఇన్ ద 21st century. ఒకప్పుడు 20 రూపాయలు సేవ్ చేయడానికి 20 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు.
ఇప్పుడు అదే 20 నిమిషాలను సేవ్ చేయడానికి 20 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు. దాని అర్థం టైం ఉంటే మన దగ్గర డబ్బు ఉన్నట్టే. అందుకని ఈ 100 కిలోమీటర్లు వెళ్ళడం పాయింట్ కాదు, అది తొందరగా కూడా వెళ్ళాలి. మరి ఆ డ్రోన్ యొక్క స్పీడ్ ఎంత అంటే గంటకి 120 కిలోమీటర్లు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బస్సెస్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళవు, అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళవు, అండ్ డ్రోన్ అంత ఫాస్ట్గా గాల్లో వెళ్ళిపోతుంది కాబట్టి ట్రాఫిక్ లాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, అండ్ సీమ్లెస్గా 100 కిలోమీటర్స్ రేంజ్లో అది 3 కిలోస్ వరకు పార్సిల్స్ని డెలివరీ చేయగలదు. మరి ఈ డ్రోన్ ఏదైతే ఉందో VertiplaneX3 అది ఒక VTOL డ్రోన్ అనే సంగతి మనకు అర్థమైంది. వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ డ్రోన్. ఇది ఒక చిన్న హెలికాప్టర్ లాగా టేక్ ఆఫ్ అవుతుంది లేదా మళ్ళీ ల్యాండ్ అవుతుంది. కానీ హెలికాప్టర్ లాగా దానికి పెద్ద ఏరియా అవసరం లేదు. అది టేక్ ఆఫ్ అవ్వడానికి ల్యాండ్ అవ్వడానికి జస్ట్ 5 మీటర్స్ ఇంటూ 5 అంటే 25 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఉంటే చాలు. అదే ఏరియా నుంచి అది టేక్ ఆఫ్ అయిపోతుంది, అదే ఏరియాలో ల్యాండ్ అయిపోతుంది. దానికి కెపాసిటీ ఉంది. అలానే ఈ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా పట్టణ నగరాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా డెలివరీలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఫర్ దట్ వాళ్ళు గుజరాత్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ని కండక్ట్ చేశారు. సో మనం ఎంతసేపు పోస్టల్ డెలివరీ అంటే ఇందాక మనం డిఫికల్ట్ టెరైన్స్ ఇవన్నీ తెలుసుకున్నాం. అలాంటి ప్లేసెస్లోనే కాదు, ఈవెన్ అర్బన్ ఏరియాస్లోనే ఒకసారి మనం గమనించుకుంటే ఒక సిటీ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి రావడానికి ఈ రోజుల్లో 3-4 గంటలు పడుతుంది. మరి అలాంటి పరిస్థితులలో ఒకవేళ ఏదైనా పార్సల్ని క్విక్గా డెలివరీ చేయాలంటే సింపుల్, డ్రోన్ని యూస్ చేస్తే చాలు. అండ్ మనం గమనించాం దాని స్పీడ్ 120 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ దాని యొక్క డిస్టెన్స్ రేంజ్ 100 కిలోమీటర్స్. సో దట్ ఒక సిటీ ఎండ్ నుంచి ఇంకో సిటీ ఎండ్కి ఈజీగా వచ్చేస్తుంది అండ్ తక్కువ టైంలో వస్తుంది. ఇన్ దట్ వే అర్బన్ ఏరియాస్లోను అలానే రూరల్ ఏరియాస్లోను అలానే డిఫికల్ట్ టెరైన్స్లో కూడా మనం ఈజీగా పోస్ట్ అలానే ఇంపార్టెంట్ పార్సిల్స్ అండ్ ప్యాకేజెస్ని డెలివరీ చేయొచ్చు. అండ్ మోరోవర్ ఇలా చేయడానికి గల రీజన్ ఏంటి అంటే వాళ్ళు ముందు పైలట్ ప్రాజెక్ట్ కండక్ట్ చేసి ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయితే దీన్ని స్కేలప్ చేద్దామని చూస్తున్నారు. సో దట్ ఓన్లీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద ప్రైవేట్ కామర్స్ జైన్సే కాకుండా గవర్నమెంట్ కూడా ఏం తక్కువ కాదు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇది చేశారు. అండ్ మోరోవర్ వీ హోప్ దట్ ఫ్యూచర్లో ఇండియా పోస్ట్ దీన్ని ఇంకా లార్జ్ స్కేల్లోకి తీసుకెళ్ళి ఎస్పెషల్లీ రూరల్ గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలానే డిఫికల్ట్ టెరైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో పార్సిల్స్ని డెలివరీ చేస్తాను అనుకుందాం. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.